హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ అపరాజిత. మీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు హాలిడే, వినాయక చవితి అండి, అందరికీ హాలిడే. సో చాలా రిలాక్స్డ్గా లేచాము, చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసాము. సో ఇంట్లోనే ఉంటే ఏంటి, సరదాగా బయటకు వెళ్దామని అనుకున్నాం, కానీ ఎక్కడికి వెళ్తామో ఏం చేస్తామో అయితే క్లియర్గా మాకు కూడా తెలీదు. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. మలేషియా వీడియోస్ అయితే అయిపోయాయండి. సో ఇక్కడ నుంచి అయితే మా రెగ్యులర్ మళ్ళీ వైజాగ్ వీఆర్ బ్యాక్ అనమాట. సో ఇక్కడ నుంచి రెగ్యులర్ వ్లాగ్స్ అయితే మళ్ళీ మేము పోస్ట్ చేయడం జరుగుతుంది. సో రండి చూద్దాం ఎక్కడికి వెళ్తున్నామో ఏం చేస్తామో. వావ్ ఏంటి, క్లైమేట్ కూడా చాలా అనుకూలించిందండి. చాలా క్లౌడీగా బాగుంది. పొద్దునైతే వర్షం కూడా పడింది అనమాట. పైగా చల్లగా గాలి ఒకటి తగులుతుందండి. అంటే కంగారేం లేకుండా కూల్ గా అలా 30లో 40లో డ్రైవ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. అంటే స్టీల్ ప్లాంట్ రోడ్ లో వెళ్తున్నాము. నాకైతే చాలా ఇష్టం అండి ఇలాగా. అంటే ఎక్కడో డెస్టినేషన్ తెలియదు కానీ చక్కగా ఇలా కూల్ వెదర్ క్లౌడీగా ఉండేటప్పుడు మాత్రం రైడ్కి వెళ్ళాలని అనిపిస్తుంది. మీలో ఎంతమందికి అలా అనిపిస్తుందో కింద కామెంట్స్ లో తెలియచేయండి. సో రిచి అలాగే షన అలాగే చిన్ని వాళ్ళు వేరే బండి మీద వస్తున్నారండి. మేమేమో ఒక బండి మీద. మా కారు బ్రేకులు ఫెయిల్ అయిపోయాయండి, దాన్ని రిపేర్ చేయించాలి. బళ్ళు ఇంకా స్టాండ్లో వేయలేదండి, చూడండి పారిపోతున్నారు ఆడుకోవడానికి. సరదాగా తృష్ణ గ్రౌండ్కి అయితే వచ్చామండి. స్టీల్ ప్లాంట్లో ఉంటుంది. ఇంట్లో ఏం చేయాలో తెలియక సరదాగా పిల్లలు అయితే కొంచెం సేపు ఎంజాయ్ చేస్తారు కదా అని వచ్చాము. వర్షం పడింది, బాగా క్లౌడీగా ఉంది కాబట్టి ఇలాగ బయటికి వచ్చే స్కోప్ ఉందండి. లేకపోతే కదలబుద్ధి అయ్యేది కదా ఇంట్లో నుంచి. కొంచెంసేపు అలా తిరిగేసి అలా ఫ్రెష్ ఎయిర్ పీల్చుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ తినేసి పడుకుందాం అనేది ప్లాన్ ఈరోజు. బాలీ బ్యాట్ తెచ్చుకున్నారు వీళ్ళు. ఇవి సాధారణ మార్నింగ్ చేస్తారండి. ఇలా చేస్తుంటే సరదాగా ఉంది కదా, అంటే కొంచెం మజిల్స్ అన్ని రిలాక్స్డ్గా అనిపిస్తుంది. నిద్ర కూడా వచ్చేస్తుందేమో ఇలా చేస్తూ. రెండు ఒకసారి ఆపేస్తున్నాం. దగ్గరికి రారా, పడిపోతాం తేడా వస్తే కదా. ఇది ఆపోజిట్ చాలా సెటప్లు ఉన్నాయండి. ఇవన్నీ నాసా టైప్లో ఉన్నాయి. నాసాకి వెళ్ళినప్పుడు ట్రైనింగ్ అవుతారు కదా యాస్ట్రోనాట్లు, ఆ టైప్లో ఉన్నాయి. అర్థం అవ్వట్లేదు. మార్నింగ్ చాలా రిలాక్స్డ్గా లేసామండి. అంటే హాలిడే కదా, ఏమీ పెద్ద ఏమంటారు హర్రీగా కాకుండా కూల్గా రిలాక్స్డ్గా అలాగే లేచాము. చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసాము. అయితే మత్తుగానే ఉన్నదండి ఇద్దరికి. అయితే అనుకున్నాము ఇలా కాదు, ఇలా ఉంటే ఇంకా అలా నిద్రగానే ఉంటుంది. వేడి నీళ్ళతో స్నానం చేసేసి చక్కగా ఫ్రెష్ అయిపోతే మనకు మత్తు వదిలేస్తుందేమో అని అనుకున్నాం. అంటే మత్తు ఎక్కువ అయిపోయిందండి వేడి నీళ్ళతో స్నానం చేసిన తర్వాత. ఇంకా బాడీ ఇంకా పూర్తిగా రిలాక్స్ అయిపోయి ఇంకా రిలాక్సేషన్ కోరుకుంటుంది. చాలా మత్తు వచ్చేసింది అనమాట. అయితే పడుకుని పోదాము అని అంటూ అనిపించింది. కానీ పిల్లలకి హాలిడే, వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఎక్కడికైనా తీసుకెళ్తారేమో, సరదాగా ఆడిస్తారేమో, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు కదండి. సో దానికోసమని మేమైతే వాళ్ళని ఇలాగా ఎంత మత్తున్నా కొంచెం పుష్ చేసుకున్నాము. మీరు అనుకోవచ్చు ఏంటి అంటే, మరి ప్రతిసారి హాలిడేకి తిరుగుతారు కదా అని. ఆ హాలిడే ఓన్లీ 10 days అండి. ఇప్పుడు 2 monthsకో 3 monthsకో 10 days మాత్రమే. మిగతా టైం అంతా మాది ఎలా ఉంటుందంటే 24 గంటలు కూడా సరిపోనంతగా ఉంటుంది. సో అంత టైట్గా ఉంటాము. సో అందుకనే నిద్ర వచ్చేస్తుంది ఇప్పుడు కూడా నాకు. అంటే చాలా మంది మరి వీళ్ళు ఇంట్లోనే ఆడుకుంటారులే, మనం పడుకుని రిలాక్స్ అయిపోదాం అని అనుకుంటారు. కానీ మేము అలా కాకుండా పాపం వాళ్ళు చిన్నపిల్లలు కదండి, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక్కొక్కసారి ఎక్స్ప్రెస్ చేయలేరు. వీళ్ళకి అలవాటు ఒకటి చేస్తానండి వాళ్ళతో నేను ఆడడం. కాబట్టి ఇంకా నేను చిన్నపిల్లోడిని అనుకొని డాడీ క్రికెట్ ఆడదాం డాడీ ఇలా అంటూ ఉంటారు. సాధారణంగా కొంచెం పేరెంట్స్ ఏంటంటే అలా ఆడుకుంటారులే అని వదులుతారు. మేమైతే వాళ్ళతో పాటు ఆడుతూ ఉంటాము. రిచి వాళ్ళని అక్కడ ఆడుకోమని చెప్పామండి. నేను జోషి అయితే
ఇలా ఫ్రంట్కి వచ్చామన్నమాట. ఇది Z2 షాపింగ్ కాంప్లెక్స్. ఫ్రూట్స్ ఏమైనా ఉంటాయి తీసుకుందామని వచ్చాము. అంటే హాలిడే కదండి, జనాలు ఎక్కువ కనిపించట్లేదు. ఈవెన్ షాప్స్ కూడా అన్నీ క్లోజ్లో ఉన్నాయి. వెళ్తున్నాం రండి. షాపులు అయితే ఉన్నాయండి, ఫ్రూట్స్ అలాగే కొబ్బరి బొండాలు అన్నీ. కానీ వాళ్ళందరూ పూజ చేసుకుంటున్నారు, అందుకు జస్ట్ చూసాము. ఇంకా ముందుకు వెళ్తున్నాం, ఏమైనా ఉన్నాయేమో చూద్దామని. ఈ కోక్ బాటిల్స్, గ్లాస్ బాటిల్స్ అండి. డాగ్ 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 అంటే చాలా కాలం అయింది నేను తాగి. ఈ బాటిల్లో దొరకట్లేదు కదా, ఇక్కడ దొరికింది. అంటే దీంట్లో తాగే ఫీల్ వేరు. అలాగే డైట్ షుగరే కదా వాడతావు. అలాగే డైట్ సరే, డైట్ కాదు ఇది. ఇది కాదా బేసిక్గా? చూడండి డైరెక్ట్గా ఉంది కార్బోనేటెడ్ వాటర్ అని. కార్బోనేటెడ్ వాటర్ అసలుకి మన హెల్త్కి మంచిది కాదు, బట్ దాహం వేసేస్తుంది. అందుకని చాలా చిన్నది తీసుకున్నాం. కోకోనట్ తాగుదాం అనిపించింది. చూసారు చెమటలు ఎలా పట్టాయో. కోకోనట్ తాగుదాం అనిపించింది కానీ వాళ్ళందరూ అవైలబుల్గా లేరు. అందుకని చిన్నది ఒక సిప్, అలా మనసు ప్రశాంతంగా ఉండడానికి. మాకెందుకండి తిప్పలు, చక్కగా ఇంట్లో కూర్చుంటే నేను నా వంట అయిపోతుంది. వంట తొందరగా అయిపోతే తొందరగా రిలాక్స్ అయిపోవచ్చు. జోషి ఇంట్లో ఉంటే చక్కగా తన వర్క్స్ అని కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ వీటన్నిటి కన్నా ఇది చాలా వాల్యుబుల్ అండి. నేను మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. అంటే చాలామందికి అంటే ఎవరి పిల్లలు వాళ్ళు ఇష్టం అండి, ఎవరిని మనం జడ్జ్ చేయడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్ బట్టో, వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ బట్టో, ఇంట్లో ఉన్న పరిస్థితులు బట్టో వాళ్ళ పిల్లల్ని అలా పెంచుకుంటారు. అయితే మాకు అంటే ఇది బెస్ట్ అనిపించిందండి. మహా అయితే ఒక 16-17 సంవత్సరాలు మన దగ్గర వాళ్ళు మనతో ఉంటారు. తర్వాత వాళ్ళ చదువులు కానీ, వాళ్ళ కెరియర్ కానీ, వాళ్ళ లైఫ్స్లో వాళ్ళు బిజీగా ఉంటారు. అప్పుడు కూడా మనం పట్టుకొని, అప్పుడు ఇంకొకటి ఏంటి అని అంటే, మనం ఇప్పుడు వాళ్ళకి టైం ఇవ్వలేకపోవచ్చు. అప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే, ఆ ఏజ్ వచ్చేస్తారు కదా, రిటైర్మెంట్ ఏజ్, లేకపోతే ఆ ఏజ్ వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళు మన దగ్గర ఉండాలి, మనం ఒంటరిగా ఫీల్ అవుతాం. వాళ్ళు మన దగ్గర ఉంటే బాగున్నా అని ఉంటుంది. బట్ వాళ్ళ లైఫ్లో ముందుకెళ్ళిపోతూ ఉంటారు. సో నాకు జోషికి ఎప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే, వీళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఎక్కువ క్వాలిటీ టైం పిల్లలతో ఉండాలి. పిల్లలతో ఉంటూ మనం ఆ మెమరీస్ మనం చెరిష్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం. ఇంకొకటి జోషి ఏమంటాడంటే, రిచి క్రిసి వాళ్ళు, నేను అంటాను నాన్న 10th వరకు ఓకే, తర్వాత కాలేజెస్కి మిమ్మల్ని బయటికి పంపించేస్తాం కదా అంటే, జోషి ఏమంటాడంటే, మమ్మీ నువ్వు ఇక్కడ ఉండు, నేను సూట్ కేసు సర్దుకొని రిచితో క్రిసితో కాలేజ్కి వెళ్ళిపోతాను అని అంటే వాడు ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను అంటున్నాడు చిన్నోడు, వీడు ఇంకెక్కడికో వెళ్ళిపోతాడు. జోషి అంటే సూట్ కేసు సర్దుకొని వాళ్ళతో పాటు వెళ్ళిపోతాడు, నేను వాళ్ళతో వెళ్ళిపోతానని అంటాడు. అంటే పిల్లలకండి మనం ఆ అటాచ్మెంట్ అనేది, లేకపోతే వాళ్ళు మనకి వాల్యుబుల్ అని వాళ్ళకి తెలియచేయడానికి కోరుండి కూర్చోపెట్టి, వరే నేను నీకు ఇంత ఇస్తున్నాను, ఇంత ఖర్చు పెడుతున్నాను, ఇది మనం చెప్పకూడదండి. మనం ఆ టైం వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు తర్వాత ఆహా మా మమ్మీ డాడీ వాళ్ళు మా కోసం ఇంత టైం స్పెండ్ చేశారు, మాతో ఇలాగ షేర్ చేసుకున్నారు అని వాళ్ళు చెప్పుకుంటారు కదా, అది చాలా వాల్యుబుల్ అని అనిపిస్తుంది మాకు. ఇది వరకు అటాచ్మెంట్ కోరుకునేవారండి. అంటే పిల్లల దగ్గర ఉండాలి, పిల్లల దూరంలో చదువుకోకూడదు, ఇంటికి సాయంత్రానికి వచ్చేవాళ్ళని. కానీ ఇప్పుడైతే ఎక్కువ డిటాచ్మెంట్ కనపడుతుంది. ఎంత డిటాచ్మెంట్ అంటే, పిల్లలకి సర్టెన్ ఏజ్ వరకు వాళ్ళని స్కూల్లో వేయకూడదండి. ఆ రూల్ రీసెంట్గా మన ఇండియాలో కూడా తీసుకొచ్చారు. 6 ఇయర్స్కి ఫస్ట్ స్టాండర్డ్కి రావాలి, 6 ఇయర్స్కి ఫస్ట్ స్టాండర్డ్కి రావాలి. కానీ వాడు 2nd స్టాండర్డ్కే ఐఐటి బ్రిడ్జ్ కోర్స్ అంట. 2nd స్టాండర్డ్కి అది ఎక్కడ ఉండాలి? నవ్వుతుంది చూడండి అపరాధి, నిజమే, ఇంట్లో ఉండాలండి. గ్రేటెస్ట్ టీచర్స్ ఆర్ పేరెంట్స్ అండి. పేరెంట్స్ దగ్గర నుంచే పేరెంట్స్ ఏమి నేర్పించే అవసరంలే, పేరెంట్స్ చూసే నేర్చుకుంటారు. గ్రేటెస్ట్ టీచర్స్ ఆర్ సిబ్లింగ్స్ అండి, ఓకేనా? మా చిన్నోడుకి మేము నేర్పించలే, వాళ్ళ అన్న దగ్గర నుంచి నేర్చుకున్నాడు. కాబట్టి ఏదైనా నేర్చుకునే స్కోప్ ఎక్కడ ఉంటుందంటే ఇంట్లో నుంచే. చేంజ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ హోమ్ అంటారు, అంటే ఇంటి దగ్గర నుంచే మార్పు మొదలవ్వాలి అంటారు. సో అలా కాకుండా ఏం చేస్తున్నారంటే 2nd క్లాస్కే వాళ్ళని ఏమంటారు స్కూల్లో పడేయడం. ఆ స్కూల్ కూడా నిన్నే నేను ఒక సంఘటన విన్నాను, యూకేజీకి ట్యూషన్ అంట. అదే ఇంకా బ్రిడ్జ్ కోర్స్ అనలేదు, ఐఐటి బ్రిడ్జ్ కోర్సు, ఆ కోర్సు ఈ కోర్సు. నాకు ఎంత కోపం వస్తుందో. అంటే డోంట్ టేక్ మీ నెగిటివ్, అది కరెక్టే. అంటే ఒక్కొక్కసారి పేరెంట్స్ కి ఇద్దరు వర్కింగ్ అవ్వకపోవచ్చు, బట్ పిల్లల కోసం ఇప్పుడు అది ట్యూషన్ బదులు ఏదో ప్లేకో లేకపోతే స్కేటింగ్, స్విమ్మింగ్ ఎక్కడికో పంపించవచ్చు కదా. దాని వెనకాల లాజిక్ ఉంది. నువ్వు అవ్వక అని అంటున్నావు, కానీ
ఆడు ఏదో చదివేయాలి, చదివేసి ఏదో అయిపోవాలనేది. ఇంకోటి ఏంటి ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటి అంటే 4th, 5th, 6th క్లాసెస్కి హాస్టల్స్లో పడేస్తున్నారు. ఓకేనా, వాడేమో మా అమ్మ దగ్గర ఉండాలి, మా నాన్న దగ్గర ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళనేమో మీరు తీసుకెళ్ళి జైల్లో పడేస్తున్నారు. రేపొద్దున వాళ్ళు మీతో ఉండాలనుకుంటారు, వాళ్ళేమో మీతో ఉండడానికి ఇష్టపడరు. ఎందుకంటే నువ్వు నాకు కావాల్సినప్పుడు నువ్వు లేవు, నీకు కావాల్సి వచ్చినప్పుడు నేను ఎందుకు ఉంటాను, అంతే కదా, గివ్ అండ్ టేకే కదా ఏదైనా. ఇవి అన్నీ ఏమంటారో కనుమరుగు అయిపోతున్నాయి అంటారు. కాబట్టి మనమే వాలంటీర్గా మనమే మళ్ళీ ఆ పద్ధతులు తెచ్చుకోవాలండి. హాస్టల్లో జాయిన్ చేసేది పరిస్థితులు అనుకూలించుకో ఇంకేదో అయితే ఓకే, కానీ పోనీ హాస్టల్లో 10th, ఇంటర్కి వచ్చిన తర్వాత నేను ఇంట్లోనే ఉంటానంటే కుదరదండి. రోజులు అలా లేవు, బయటకు వెళ్ళాలి, చదువుకోవాలి, ఎక్స్పోజ్ కావాలి, అన్నీ నేర్చుకోవాలి. ఇక్కడే అంటే సీట్లు దొరకవు. 10th దాని తర్వాత ఓకే మారాలి, కానీ అంతకు ముందే నువ్వు మీ ఇంట్లో ఉండి చక్కగా ఇంటికి వచ్చి అమ్మ వండి పెడితే తినాలి అనుకునే స్టేజ్లో నువ్వు బయటికి గెంటేస్తే నేను ఒక్కడనే చెప్పేది కాదు ఈ మాట. చూడండి, చాలా సైకాలజిస్ట్స్ కానీ లేకపోతే చాలామంది ఏమంటారు ప్రొఫెషనల్స్ కానీ చెప్పేది ఇదే. మీరు అవసరమైన టైంలో మీరు వాళ్ళని హాస్టల్స్లో పడేస్తున్నారు అని. సో టైం ఇవ్వాలండి, పిల్లలకి టైం ఇవ్వాలి. సో ఎవరిని హర్ట్ చేయడానికి కాదు, ఇస్తే ఆ ఇంపాక్ట్ మీ పిల్లల్లో మీరు తప్పకుండా చూడగలరు. ఇంకోటండి, ఈ టైంలో నేను ఏదో సుత్తి చెప్పొచ్చు కదా, ఎందుకు ఇవి ఇలా కూడా అనుకోవచ్చు కదా. ఏమన్నా చెప్తే కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్లో లేకపోతే అడల్ట్ జోక్స్ చెప్తే బాగా వినడానికి సరదాగా ఉంటాయి. అవి మేము చెప్తే మా ఛానల్ కూడా బాగా గ్రోత్ ఉంటుంది. కానీ అవి మానేసి ఇవి ఎందుకు చెప్తున్నామంటే వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. ఇవి రేపొద్దున్న వాళ్ళకి మెమరీగా ఉంటాయి, మనకి గుర్తుంటాయి. అరే మన ఇద్దరం, మా డాడీ నేను షెట్లు ఆడుకునేవాళ్ళం అండి. సో పిచ్చిగా ఆడేసేవాళ్ళం అండి, షెట్లు చెమటలు పట్టేసి ఆడేసాం. మరి అవి మెమరీస్ కాదా? సో అలాంటి మెమరీస్ ఉన్నాయా మీకు మీ పిల్లలతో? ఆలోచించండి. ముందే ఆడేస్తున్నావు క్రిస్సి, సూపర్. అవర్ అవుతుందేమోనండి ఆట మొదలుపెట్టి వీళ్ళు అయితే మెల్లిగా వర్షం అయితే స్టార్ట్ అయింది. బయలుదేరిపోదాం అంటే క్రిస్సిది లాస్ట్ ఓవర్ అంట. సో ఆడేసి వెళ్దాం. చెప్పు, ఆడు బ్యాటింగ్ పెట్టకపోతే ఏమవుతుంది? అదిగోండి జోషి అక్కడ నుంచి అన్నాడు, ఆడు బ్యాటింగ్ పెట్టకపోతే ఏమవుతుందో చెప్పు. నువ్వు చెప్పు అక్కడ నుంచి ఒకసారి. అమ్మో, ఆడు బ్యాటింగ్ పెట్టకపోతే ఇంకేమైనా ఉందా? అవుట్ మనం అందరం. ఎలా అలుగుతాడు? పర్టికులర్గా ఏముండదు, సడన్ గా మనిషి ఉన్నట్టే ఉండి మాయమైపోతాడండి. ఎక్కడ టెంట్ వేసుకుంటాడు, ఆ టెంట్ లో లోపల కూర్చుంటాడు. టెంట్లు అంటే దుప్పట్లు టవల్తో సోఫాల మధ్యలో అలా దూరుతాడండి. అపరాజిత ఆడుతుందండి. వీడియో తీయొద్దన్నాను. కోర్మన్పల్లి వర్సెస్ వర్షం స్టార్ట్ అయిపోయిందండి. సో మళ్ళీ బయలుదేరిపోతున్నాము. ఎవ్వరూ లేరు, ఇన్ఫ్యాక్ట్ మేమే ఆల్మోస్ట్ ఒక 1.5 hour ఆడుకున్నాం. సో బయలుదేరిపోతున్నాం. వర్షం పడుతుంది కదండి, ఆ కృష్ణా గ్రౌండ్ నుంచి అయితే వచ్చేసాము. అయితే ఒకసారి ఉక్కు క్లబ్కి వచ్చామండి. ఒకవేళ ఇక్కడ కానీ అంటే బయట ఈరోజు హాలిడే కదా, షాప్స్ అన్నీ మ్యాక్సిమం క్లోజ్లో ఉన్నాయి, రెస్టారెంట్స్ కూడా. అంటే ఇప్పుడు అనుకున్నాం ఏంటి అంటే బయట ఎక్కడన్నా తిందామా, సరదాగా వచ్చాం కదా అనుకున్నాము. ఇక్కడ ప్లాంట్లోనే ఉన్నాం కదా దగ్గరే, అక్కడ నుంచి ఒకసారి ట్రైల్ వేద్దాము, మన లక్. లేదు అంటే ఇంటికి వెళ్ళి పెరుగన్నం తినేస్తాం. ఓపెన్ చేసి ఉంటుందా లేదా అన్న డౌట్తో వచ్చామండి. బట్ ఫైనల్లీ ఓపెన్ చేసి ఉంది, ఆర్డర్ కూడా ఇచ్చేసాము. సో చక్కగా రిలాక్స్ అయ్యి కూర్చున్నాం. ఎప్పుడు వస్తే అప్పుడు ఇంకా అటాక్. ఒకసారి భక్తులు చూడండి ఎలా ఉన్నారు. మా ఫుడ్ అయితే వచ్చేస్తుందండి. సో ఫస్ట్ అయితే బటర్ నాన్ విత్ చికెన్ బటర్ మసాలా అండ్ పన్నీర్ బటర్ మసాలా, దహి తడక. నేను నాన్ ఇంట్లో కూడా చేస్తాను కదా. ఎప్పుడు చేయలేదు అంటే దానికి అపరాజిత స్టోరీ ఉంది, అందుకే నేను ఎప్పుడు నాన్ చేయమని కూడా అడగలేదు. నేను అంటే చెప్పేస్తున్నాను, అంటే కొంతమందికి అది అలా ఉండిపోతుంది కదా. అంటే అపరాజిత వాళ్ళ డాడీ అంటే చనిపోయే ముందు రోజు నైట్
నాన్ చేయించుకుని తిన్నారంట. సో అది ఎప్పుడు చెప్తుంది నాకు. క్యాష్యూ చికెన్ కర్రీ ఒకటి, నాన్ బటర్ నాన్ చేయించుకున్నారు మా డాడీ. ఆ రోజు నైట్ తిన్నారు, ఆ నెక్స్ట్ డే మధ్యాహ్నం చనిపోయారు అనమాట. అందుకే నేను ఎప్పుడు అడగను, ఎప్పుడు అంటే చేస్తే ఏమి అవ్వదు, బట్ నేను అడగను. ఎందుకు అంతగా పని కట్టుకుని చేయాల్సిన అవసరం లేదు. అలాగని తన ఎమోషన్స్తో అవసరం లేదు. కానీ నాకు ఇష్టం. ఒక బయట వేస్తున్నాను. కానీ నాన్ చేయకపోయినా నీకోసం బొబ్బట్లు చేసిందండి. జబ్బ రొట్టెలా ఉంది బొబ్బట్టు. కన్నా మైసూర్ పాక్ చేశాను. బొబ్బట్టు సన్నంగా ఉంటుంది కదా, మినపరొట్టులాగా. కానీ నేను బాగానే కుక్ చేస్తాను కదా. బాగా కుక్ చేస్తాను. అది నేను సరదాగా అంటున్నానండి. అన్నీ బాగా చేస్తుంది. ఇలా అన్నీ తినేస్తారు, వంకలు పెడతారు. నువ్వు చెప్పరా మమ్మీ ఏది బాగుంటుంది, నీకు ఏది ఇష్టం నేను వండిన దాంట్లో? చికెన్ కర్రీ. థ్యాంక్ యూ. ఫుడ్ అయితే బాగుందండి, చాలా బాగుంది. నైస్. జోషి సర్టిఫై చేసాడంటే అంటే నాకు బాగుంది. అదే పెద్ద స్పైసీగా ఇష్టం ఉండదు. అంటే స్పైసీగా అంటే కాదు, మసాలాలు ఇష్టం ఉండదు. కారం ఎంత వేసినా పర్లా. ఫుడ్ అయితే బాగుందండి, చాలా బాగుంది. నైస్. జోషి సర్టిఫై చేసాడంటే అంటే నాకు బాగుంది. అదే పెద్ద స్పైసీగా ఇష్టం ఉండదు. అంటే స్పైసీగా అంటే కాదు, మసాలాలు ఇష్టం ఉండదు. కారం ఎంత వేసినా పర్లా. ఫుడ్లో మునిగిపోయి నెక్స్ట్ ఏం వచ్చిందో ఐటమ్స్ చెప్పలేదండి మీకు. ఆల్రెడీ సగం తినేసామండి. నాన్ సెకండ్ రౌండ్ వచ్చింది, నాన్ వేసేసుకున్నాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. క్లోజప్ చూపించు. చాలా బాగుందండి. పన్నీర్ కూడా చిన్న చిన్న పీసెస్ చక్కగా చేసి ఇచ్చారు. చక్కగా ఇంట్లో చేసుకున్నట్టు ఉంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంది, టేస్టీగా ఉంది. వాటర్ బాటిల్. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయిపోయిందండి. ఇప్పుడు చికెన్ బిర్యానీ అనమాట. ఇది ఒకటి తీసుకున్నాము. అంటే ఇంకా మళ్ళీ ఆర్డర్ ఇచ్చామండి. అపరాజిత కొంచెం డ్రైగా ఉంది అంటుంది. డ్రై కాదు, చప్పగా అనిపించింది కొంచెం లైట్గా. నేనైతే బిర్యానీ ఫేవరెట్ కాదండి, అస్సలు తిన్నా నేను. ఇష్టం కూడా ఉండదు నాకు. హ్యాండ్ వాషా అయిపోయిందండి, చక్కగా తిన్నాము. అంటే ప్లాన్ లేకుండా వస్తేనే బాగుంటుందండి. ప్లాన్ పెట్టుకుని వెళ్తే మనకు కావాల్సిన ఎప్పుడు దొరకవు. ఏమీ లేదు, ఏ ప్లానో లేకుండా వచ్చాము. సరదాగా ఫ్యామిలీ డిన్నర్ గట్టిగా ఫ్యామిలీ లంచ్ చేసి. అదే వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాము, ఎక్కడికి వెళ్తామో ఏం చేస్తామో తెలియదండి, మాకు కూడా ఏం ప్లాన్ లేదు అని. బట్ చక్కగా ఎంజాయ్ చేసాం. కొంచెం పిల్లలతో అలా ఆడుకొని మళ్ళీ వచ్చి ఇలా లంచ్ చేసి నైస్. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నామో మీరు వీడియోలో చూడండి. నాకు అస్సలుగా తడవడం ఇష్టం ఉండదండి. తడిస్తే వెంటనే కోల్డ్ వచ్చేస్తుంది నాకు ఇష్టం అండి తడవడం చాలా. కానీ ఇందాక జోషి చెప్పాడు కదా మెమరీస్ అని. ఎప్పుడు వర్షం పడినా మా డాడీని గుర్తు చేసుకుంటానండి. ఎందుకంటే వర్షం పడితే ఇంట్లో ఉండేవారు కాదు, రాకుక్ తెల్లి వెళ్ళిపోదాం కిందకి అని అనేవారు. సో కిందకి వెళ్ళిపోయి వర్షంలో చెప్పులు ఉండేవి కాదు, చక్కగా అలాగా. నేనేమైనా అంటే అంటాడు మడి పడల్స్ అంటాడు. అంటే ఎక్కడైతే వాటర్ స్టాక్ అయిపోద్దో రోడ్డు మీద అక్కడికి వెళ్ళిపోయి కూర్చునిపోయేవారంట మాకు చెప్పేది. సో అంత ఇష్టం వర్షం అంటే. ఆడుకోవడం కూడా అలాగే ఆడుకునే వాళ్ళమి, చక్కగా టైం స్పెండ్ చేసేవారు అనమాట. ఆయన లేకపోయినా కూడా ఇప్పటికీ నేను అవి రిచి వాళ్ళకి చెప్తాను, అరే తాత అలా చేసేవారు ఇలాగా అని. సో అవే కదా వాళ్ళు మాతో స్పెండ్ చేసినవే ఈరోజు మేము అవి చెరిష్ చేస్తున్నాము. ఇప్పుడు వర్షం పడుతుంటే హెల్మెటా లేకపోతే ఏం కప్పుకోవాలా అని ఆలోచిస్తున్నామండి. ఎందుకు అంటే ఇప్పుడు తడిచిపోతాం సరదాకి, దాని తర్వాత మళ్ళీ కోల్డ్ ఇవన్నీ వచ్చి పిల్లల్ని చూసుకోవాలి, వర్క్స్ జాబ్స్. అందుకే లేకపోతే ఏమీ లేకపోతే మడి పడల్సే. మలేషియన్ ఫ్రెండ్స్ ఎక్కడెవరా తెచ్చుకున్నావా నువ్వు? నా దగ్గర 10 రూపీస్ 50 సెంట్స్ 40 సెంట్స్. నాన్న రండి. మలేషియా పట్టుకుని తిరుగుతున్నారండి. నువ్వు హెల్మెట్ పెట్టేసుకో. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్ళాలి? ఫుడ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి.
ఫుడ్ అయిన తర్వాత ఏం చేయాలరా? స్వీట్ తినాలి, డెజర్ట్. డెజర్ట్ కోసం వెళ్తున్నాం. డెజర్ట్కి వెళ్ళాలా? సహారా డెజర్ట్కా? తార్ డెజర్ట్కి దా తీసుకెళ్తాను. భువనేశ్వర్ కుమార్ తర్వాత ఇంకో దగ్గరికి వెళ్ళాలి. పదండి 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 చలో. ఫైనల్లీ డెజర్ట్స్ దగ్గరికి అయితే వచ్చామండి. స్వీట్స్ Desserts అంటే భువనేశ్వరి ఏమనుకోకండి. అంటే రిచి అన్నాడని అంటున్నాను. ఇక్కడ స్వీట్స్ చాలా ఫేమస్ అండి. మేము భువనేశ్వరి స్వీట్స్ దగ్గర ఎక్కువ తీసుకుంటాము. చాలా బాగుంటాయి. మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ ఉంది. ఇక్కడ జోషికి ఏమో స్వీట్ బూంది, మా చిన్నోడికేమో మోతీచూర్, రిచికి గులాబ్ జామ్, నాకేమో మలై చంచం. కానీ చాలా బాగుంటాయి టేస్టీగా. సో రండి వెళ్దాం. నా ఫేవరెట్ అండి మలై చంచం. క్రిస్సీ ఫేవరెట్. ఏమన్నాడు చెప్పాడు? ఇప్పుడు ఇందాక అన్నాడు నేను తినలేనప్పుడు అన్నాడు. ఇప్పుడు ఇది తీసుకొచ్చి చూపించిన తర్వాత అంటున్నాడు కొంచెం తింటాను అంటున్నాడు. ఇది కూడా నా ఫేవరెట్ మోతీచూర్. గట్టి చెప్పు. నా ఫేవరెట్ గులాబ్ జామ్. జామున్ అంటాడు. నువ్వేం చెప్పావు? ఇంకా చెప్పలేదు. చిన్నగాడు నన్ను గుర్తు అంటే నాకు ఇష్టమైనవి చాలా ఉన్నాయండి. డిపెండ్స్ అనమాట. స్వీట్ బూందీ ఫ్రెష్గా ఉంటే తడి తడిగా ఉంటే తింటాను. సో ఇప్పుడు ఇది ఫ్రెష్గా కనపడింది. ఈ బ్రౌన్ కలర్ వైట్ కలర్ కంటే నాకు ఈ బ్రౌన్ కలర్ చాలా ఇష్టం. చిన్నప్పుడు మా డాడీ ఎక్కువ తెచ్చేవారు. హెవెన్ హెవెన్ ఆన్ ఎర్త్. అంటే రోస్ట్ అవుతుంది కదా ఇది బాగా. ఆ రోస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నాన్ బటర్వి తిన్నాం కదా, చాలా దాహం వేసిందండి. సోడా తీసుకున్నాం, చాలా కూలింగ్ ఉంది. ఇలా డైరెక్ట్ గొంతులో వేసుకుంటే నొప్పి వస్తుంది. అందుకని స్వీట్ తిన్న దాంట్లో వేసేసుకొని తాగుతున్నాను. దిస్ ఇస్ స్పెషల్ కప్. మొన్న ఎవరో కమెంట్ చేశారండి ఒకటే స్ట్రాలో తాగారు అని. ఫ్యామిలీగా మరి అలాగే తాగుతాము. ఎప్పుడు తాగమంటే ఇంట్లో ఎవరికైనా కోల్డ్ కానీ ఫీవర్ కానీ ఉంటే సపరేట్గా మెయింటైన్ చేస్తాము. ఫ్యామిలీలో మరి చిన్నప్పటి నుంచి అలవాటు. మీ ఇంట్లో కూడా అలవాటో లేదో చెప్పండి. ఇప్పుడు నేను కొంచెం టేస్ట్ చేశాను. అదే క్రిసి తాగాడు. అపరాజితకి ఇచ్చాను, పెద్ద ఇబ్బంది ఏం లేదు కదా. సో అంటే కంటేజియస్ ఏమైనా ఉంటాయి అంటే కోల్డ్ కానీ ఫీవర్ కానీ కరోనా టైంలో అప్పుడు చేయకూడదు. నార్మల్ టైంలో ఓకే కదా అని మాకు జస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాను. మాకు ఓకే అనిపించింది. మీకు ఓకే కాదో కింద కామెంట్స్లో చెప్పండి. నువ్వు నాకు టైం డాడీ వినడానికి. ఒకసారి చూడండి, ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి అటాక్ అన్నమాట. ఏమంటున్నాడు? ఏం లేదు, ఏదో చెప్పేస్తున్నాడు. నేను ఏదో ధ్యాసలో ఉన్నాను. ప్రాసెస్ అవడానికి టైం అంటే రిచ్ ఏంటి అంటే వెంటనే చెప్పేస్తాడు అలా అలా అలాగా అనమాట. పాప మాడి యాంగ్జైటీ అది. మీ చిలక డాడీ అది ఏమీ చెప్పదు. ఎందుకు చెప్పదు? అదిగో ఇప్పుడు ఇంకో కోరిక. ఒక షానా తెస్తాడు, నేను తేలేను. సో అంతా అయిపోయింది అనుకున్నామండి, కానీ ఎందుకో చాలా దాహం వేస్తుంది. కోకోనట్ తీసుకున్నాము. దీంతో అలా ఎండ్ చేసాం. ఇది మంచిదే కదా, ఎంత తాగినా ప్రాబ్లం లేదు. ఇక్కడతో అయితే వీడియో క్లోజ్ చేసేస్తున్నామండి. వర్షం పడుతుంది. సో ఫోన్స్ అనే లోపల పెట్టేసి బయలుదేరిపోతాం. మీకు ఇంటికి వెళ్ళి పడుకుని పోతాం. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. అంటే సరదాగా మేము ఫ్యామిలీగా కొంచెం ఎలా స్పెండ్ చేస్తామో మీకు చూపిద్దామని అనుకున్నాం. హాలిడే కూడా చక్కగా మేము కూడా అలాగే ఎంజాయ్ చేసాము. హాలిడేని ఎలా స్పెండ్ చేసామో జస్ట్ చూపించాం. అంటే మేము చేద్దామనే ప్లాన్ లేదు, బట్ బేసిక్గా మేము హాలిడేస్ వస్తే ఇలా ఇలాగే ఏదో ఒకటి spend చేస్తాము. సో ఈరోజు మీకు ముందే చెప్పాము, ఏ ప్లాన్ లేదు, బట్ బయలుదేరుతున్నామని. బట్ చక్కగా ఎంజాయ్ చేసాము ఫుల్గా. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని సో అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మీరు హాలిడే వస్తే ఇలా బయటే తింటారేమో అని అనుకోకండి. ఈ రోజు బయట తిన్నాం. మామూలు హాలిడే వస్తే ఇంట్లో బాగా కుక్ చేసుకుంటాం, పెద్ద ప్రాజెక్ట్. సో ఈ రోజు ఒక్కసారి ఫుడ్ కుక్ చేసుకొని బీచ్ కి వెళ్ళి చక్కగా అక్కడ పిక్నిక్ లాగా బెడ్షీట్స్ వేసుకొని. ఇదివరకు మాకు యూట్యూబ్ ఛానల్ లేకముందు ఓకేనా, ఇంకా సెలవు వస్తే ఇంట్లో కుక్ చేసేసుకొని జూక్ గానీ బీచ్ కానీ అదిగోండి అటు చెప్తున్నాడు చూడండి. సాటర్డే వస్తే పార్క్ దగ్గర బీచ్ ఆర్కే బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ బ్లాంకెట్ వేసుకొని ఇలా ప్లేట్లు పట్టుకున్నాడు. వర్షం వచ్చిందండి, ఆ ప్లేట్లతో పారిపోయి వచ్చాము.
సో అలాంటి చికెన్ ఇవన్నీ ఎగ్ అన్నీ వండుకున్నాం. ఆ మెమరీస్ అనమాట. వన్స్ మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఇలా బయటికి తిరగడం అనేది తగ్గిపోయింది బాగా, ఆల్మోస్ట్ 90% లేదు. ఆ 10 days ట్రిప్కి వెళ్ళినప్పుడే ఫుల్గా తిరిగేస్తాం. మళ్ళీ ఈ మిగతా రోజులన్నీ మా రెగ్యులర్ పనులు హార్డ్ వర్క్ చేస్తాము. ఇదిగోండి ఇలాగా ఎప్పుడన్నా వస్తే అలాగా. మామూలుగా అయితే ఇలాంటి టైంలో కూడా పడుకుని పోతాం అన్నమాట. పిల్లలు అలా ఆడుకుంటారు, మేము పడుకుంటాము. ఈరోజు కొంచెం బాయ్ 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 చెప్పండి నాన్న, బాయ్ చెప్పండి. See you again in the amazing video. షనా బాయ్ చెప్పు షనా. చిన్ని బాయ్.